పాడవుతున్న బాల్యం, బాధపడుతున్న దేవుడు. ఏమంటే ఈరోజు సమాజం చూసుకుంటే మరి బాల్యం ముందుగా సమాజంలో బాగుండాలి అంటే బాల్యం బాగుండాలండి. కుటుంబాలుగా ఏమంటే ఈరోజు కుటుంబాల్లో వాక్యం అన్నది ఉన్నదనుకోండి, ఆ కుటుంబం బాగుంటుంది. పిల్లలకి చిన్ననాటి నుంచి మనం ఏం నేర్పాలండి? వాక్యాన్ని నేర్పాలి. మరి ఈరోజు వాక్యాన్ని నేర్పేవారుగా సమాజంలో మరి ప్రతి ఒక్క కుటుంబం ఉందా అంటే చాలా తక్కువ అండి. మరి ఒక ఆరాధనకి వచ్చేటప్పుడు కూడా చాలా మంది పిల్లలు తీసుకొస్తారండి. పిల్లలు ఇంటికి వదిలేస్తారు, మరి వాళ్ళ మటుకి ఆరాధనకు వస్తారు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి మరి రోజు ఎవరు పాడు చేస్తున్నారంటే తల్లిదండ్రులండి. దేవుడు తల్లిదండ్రులకి బాధ్యత పెట్టాడండి. మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని మరి దేవుడి జ్ఞానాన్ని నేర్పమని. మరి రోజు సమాజంలోని మరి దేవుడి జ్ఞానాన్ని నేర్పేవారు ఎంతమంది ఉన్నారండి? ఒక 5 సంవత్సరాలు పిల్లోడైనా సరే ఈరోజు ఏం చేస్తున్నాడండి? పేకాట ఆడుతున్నాడు. వాడికి ప్రేమించడం చూడండి, చిన్ననాటి నుంచి కూడా వాడు ఏ అలవాట్లకు పడుతున్నాడండి? ఏం చూసి నేర్చుకుంటున్నారండి రోజు పిల్లలు? సెల్ ఫోన్లు చూసి, సెల్ ఫోన్లో ఉన్న రీల్స్ చూసి ఏంటి వాళ్ళు కూడా మేము కూడా అలా ఉండాలి అని ఈరోజు చిన్ననాటి నుంచి పిల్లలు పాడైపోతున్నారండి. చిన్ననాటి నుంచి దేవుడు ఏం నేర్పమన్నాడండి? వాక్యాన్ని నేర్పమన్నాడు. విద్యోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మరి మీ బిడ్డల్ని లేచేటప్పుడు, పనుకున్నప్పుడు, తాగని వెళ్ళేటప్పుడు మరి దేవుడి గురించి అయిన మాటలు నేర్పమని దేవుడు చెప్పాడండి. మరి పిల్లలకి ఈరోజు మనం ఎలా నేర్పగలుగుతున్నాము? ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి అని అంటే తల్లిదండ్రులు బాధ్యత లేదండి. దేవుడి పట్ల ఒక బాధ్యత అనేది ఉన్నదనుకోండి, మరి పిల్లలు పాడైపోరండి. ఈరోజు ఫోన్కి ఇచ్చిన ప్రాముఖ్యత వాక్యానికి ఇస్తున్నారా? వాక్యానికి ఇవ్వట్లేదండి. సమాజం అంతా ఎందుకు పాడైపోతుంది అని అంటే దేవుడి వాక్యం లేక. మరి బైబిల్లో చూసుకుంటే అన్నగారు ఎలా పెంచారండి? దేవుడు కుమారుణ్ణి ఇస్తే అన్న ఎలా పెంచిందండి? పాలు విడవగానే మందిరంలోనే విడిచిపెట్టిందండి. దేవుడికి మాట ఇచ్చింది, మాట ప్రకారంగా నిలబడిందండి. ఆవిడ నిలబడిందండి. మరి నిలబడి దేవుడి గురించి మరి ఆయన ఒక ప్రవక్త అయ్యాడండి. ప్రవక్త కూడా అయ్యాడు. ఎవరి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నాడండి ఆయన? సమూయేలు ఏమండి ఏలియా గారి దగ్గర మంచి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. మన పిల్లలైతే మనం విడిచిపెడతామండి? మన పిల్లలైతే మనం విడిచిపెట్టము. మరి ఆనాడు అన్నగారికి పిల్లలు లేకపోయినా దేవుడికి మొరపెట్టుకుంటే ఒక కుమారుడు పుట్టాడండి. పుట్టిన కుమారుణ్ణి మళ్ళీ ఎవరికి ఇస్తానని అందండి? దేవుడికి ఇస్తానని అన్నది. మనమైతే ఆ మాట అనగలమండి? మనం ఆ మాట అయినా అనలేము. దేవుడి దగ్గరికి కూడా, సన్నిధికి కూడా మనం తీసుకురాలేకపోతున్నామండి. మరి ఈరోజు సమాజం అంతా ఒక అన్నగారిలాగా మరి ఆలోచిస్తున్నారండి. దేవుడి గురించి అయిన జ్ఞానాన్ని నేర్పడానికి ఒక వైద్యుడి దగ్గరికి పిల్లల్ని పంపగలుగుతున్నారు. ఈరోజు సండే స్కూల్కి అయినా మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు సండే స్కూల్కి పంపుతున్నారండి? లేదండి, చాలా తక్కువ. మరి సండే స్కూల్కి వస్తే దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుంటారు కదండి. మరి సండే స్కూల్కి కూడా పంపట్లేదు. వాళ్ళకి ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులే పాడు చేస్తున్నారండి. మరి ఒక మాట చూసుకుందాం చూడండి, సమూయేలు గారి గురించి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఎపోదు ధరించుకుని ఏం చేస్తున్నాడంటండి? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంటండి. చూడండి ఎంతో చక్కటి ఆలోచన అండి. యెహోవాకి పరిచర్య చేస్తున్నాడంటండి. మన పిల్లలు అలా ఉన్నారండి, పరిచర్య చేసే పిల్లల్లాగా ఉన్నారండి. రోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయండి? పెద్దలంటే గౌరవం ఉంటుందా? మర్యాద ఉంటుందా? ఏమండి? ఉండదండి. పెద్దలంటే గౌరవం లేని పిల్లలు ఉన్నారండి. రోజు
ఏమండి ఈరోజు సమాజంలో చూసుకుంటే ప్రతి కుటుంబంలోని పిల్లలు ఎందుకు పాడైపోతున్నారంటే అది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోకపోవడం అట్లా మరి పాడైపోతున్నారండి. మరి ఎలా పెంచిందండి అన్న? దేవుడికి మాట ఇచ్చిన ప్రకారంగా దేవుడి కోసము పెంచిందండి ఆవిడ. మన పిల్లల్ని మనం ఎంతో ముద్దు చేస్తామండి. మరి పిల్లలకి అసలు దేవుడే బెత్తం వాడమన్నాడు కదండి. మీ పిల్లలకి బెత్తంతో భయం చెప్పమన్నాడండి. బెత్తం వాడిన వాడు తండ్రి ఏమవుతాడంటండి? విరోధైపోతాడంటండి. బెత్తం పట్టని తండ్రి విరోధవుతాడంటండి. మరి ఎందుకు అనాథాశ్రయంలోని గట్ట జాయిన్ చేస్తున్నారంటే చిన్ననాటి నుంచి దేవుడి వాక్యం లేకే పెద్ద అయ్యాక కూడా తల్లిదండ్రుల్ని చూసేవారుగా ఉన్నారండి. వాళ్ళు లేరండి, ఎక్కడ అనాథాశ్రయంలో ఉన్నారు అక్కడ జాయిన్ చేయడానికి చూస్తున్నారండి. అదే వాక్యం అన్నది నాటబడింది అనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులు వదులుతారండి? వదలరండి. మన లోకంలో మన పిల్లలకి అన్నీ ఇస్తామండి, కానీ దేవుడి వాక్యాన్ని ఇవ్వమండి. మరి వాక్య ప్రకారంగా మరి అన్నాలాగా మనం పెంచగలుగుతున్నాము, దేవుడి సన్నిధికి తీసుకురాగలుగుతున్నాము. మరి సండే స్కూల్ అన్నది ప్రతి ఒక్క పిల్లల్ని కూడా సండే స్కూల్ తీసుకురండి. దేవుడు జ్ఞానాన్ని నేర్చుకుంటే వాళ్ళు పెద్దవారు అయ్యాక దేవుని తొలగిపోరండి, వాక్యాన్ని నుంచి తొలగిపోరు. వాళ్ళు వాక్యానికి దగ్గరగా ఉంటారు. దేవుడు భయం అంటూ ఉందనుకోండి, సమాజంలో ఏదైనా ఒక తప్పు చేయాలన్నా వాళ్ళు భయపడతారండి. దేవుడు భయం ఉంటే మరి దేవుడు భయం లేకే కదండి చిన్ననాటి నుంచి ఒక దొంగగా ఎలాగో తయారవుతున్నారండి. రోజు సిగరెట్లు కాల్చడం, స్కూల్కి పంపితే స్కూల్కి వెళ్తున్నారండి, వాళ్ళు వెళ్ళట్లేదండి. స్కూల్కి వెళ్ళకోకుండా ఒక ప్యాకెట్ ఆడటామని మరి సిగరెట్లు కాల్చడానికి దీనికే సమయం ఇస్తున్నారు. మరి ఈరోజు ఎందుకు ఇలాగ పాడైపోతుందంటే తల్లిదండ్రులు చేసిన పొరపాటు వలన. తల్లిదండ్రులకి ఏంటి బాధ్యత లేదండి. దేవుడి పట్ల బాధ్యత ఉంటే పిల్లల్ని చక్కగా పెంచగలరు. యేసుక్రీస్తు వారు 12వ ఏట ఏంటి తండ్రి పనిలో ఉన్నారు కదండి ఆయన. మరి శాస్త్రులకి పరిసరులకి అండి ఆయనకి బోధించినాడంటండి. ఆలయం దగ్గర కూర్చొని మరి యేసుక్రీస్తు వారు 12వ ఏటన తండ్రి పనిలో ఉన్నారండి. మరి మన బిడ్డలు ఏ పనిలో ఉన్నారండి? లోకంలో ఉన్నారు కదండి. లోకం కోసం పెంచుతున్నాము. మరి లోకం కోసం పెంచితే మరి దేవుడినే మహాలోకానికి మన బిడ్డలు తీసుకెళ్ళగలదమా? తీసుకెళ్ళలేమండి. భూమి మీద ఎంతో ప్రేమిస్తామండి. రేపు పొద్దున్న వాళ్ళు పాతాళానికి వెళ్తే ఎంత బాధ అండి. అక్కడ బాధపడుతుంటే మన పిల్లలు ఏమండి కన్నా మనమే పాతాళంలో వేద్దామా? లేదండి. భూమి మీద మనం ఎంతగా ప్రేమిస్తున్నామో పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. మన బిడ్డలకు కూడా ఏం నేర్పాలంటే వాక్యాన్ని నేర్పాలి. ఆ ప్రమాదం నుంచి తప్పించాలండి. తప్పించేవారుగా ఉన్నామండి. మనం ఒక అన్నలాగా జ్ఞానం కలిగి మన పిల్లల్ని మనం పెంచాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాం.